Happy New Year, everyone. So in the previous class, we have discussed about simple sentences, positive sentences and questioning, and negative sentences and negative questioning. So we are going in a process. We have completed, we have completed two tenses. One is simple present tense and the present continuous tense. Without knowing the name of the tense, we have completed two tenses. How to frame a sentence in a present tense, simple present and present continuous. So today we are going to learn a present perfect tense. Present perfect tense. Okay. Today, sir. Yeah, sir. Perfect tense. Yeah, yes, sir. Yes. So here I shared my screen with you. So I gave a small description to you. నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సింపుల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా V1 ఫామ్ లో ఉంటుంది వర్బ్. అదే పాస్ట్ అనుకోండి V2 ఫామ్ లో. కానీ ఎప్పుడైతే హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అని వస్తుందో ఖచ్చితంగా దాని పక్కన V3 ఫామ్ ఉంటుంది. వర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. వర్బ్ యొక్క మూడో రూపం. ఓకే. So you can see here. Okay, sir. A perfect tense. And that too present perfect tense. Present perfect. ఎప్పుడైతే ఒక పని ఇప్పుడే జరిగింది, ఇంతకు ముందే జరిగింది, ఇప్పుడంటే ఇప్పుడు కాదండి, జస్ట్ ఇప్పుడే, జస్ట్ బిఫోర్ అనే సెన్స్ లో వాడతాము, అప్పుడు మనము ఈ యొక్క పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాం అనమాట. ఐ హావ్ టేకెన్ ఎ న్యూ డ్రెస్. ఇంతకు ముందే షాప్కి వెళ్ళి ఒక న్యూ డ్రెస్ తీసుకున్నాను. నేను ఇప్పుడే తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్, నేను తీసుకున్నాను. హ్యావ్ ఎ టేకెన్, నేను తీసుకున్నానా. నేను తీసుకున్నాను అంటే పాస్ట్ టెన్స్. నేను తీసుకున్నాను అంటే క్వశ్చన్. ఐ హావ్ నాట్ టేకెన్, నేను తీసుకోలేదు, నేను ఇప్పుడే తీసుకోలేదు. హ్యావ్ ఐ నాట్ టేకెన్, నేను తీసుకోలేదా. సో ఇక్కడ ఇంతకు ముందే జరిగిన సందర్భం గురించి మాత్రం మనము ఈ యొక్క హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ని వాడతాము. హ్యావ్ హ్యాస్ ని ప్రజెంట్ లో వాడతాము, హ్యాడ్ ని పాస్ట్ లో వాడతాము. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పని పూర్తి చేసుకున్నాను. హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పని పూర్తి చేసుకున్నానా. మనం అంటాం కదా డైలీ మనల్ని క్వశ్చన్ చేసుకోవాలని చెప్పేసి. ఎస్, హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై టాస్క్. ఎస్. ఐ హావ్ నాట్ కంప్లీటెడ్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నాట్ హ్యావ్ అని వాడుతుంటారు. నాట్ హ్యావ్. డూ యూ హ్యావ్? నో సార్, నాట్ హ్యావ్ అంటారు. అది రాంగ్. హ్యావ్ నాట్. సో హ్యావ్ నాట్ కంప్లీటెడ్, నేను పూర్తి చేయలేదు. హావెంట్ ఐ కంప్లీటెడ్, నేను పూర్తి చేయలేదా. సో ఇలా మనము పర్ఫెక్ట్ టెన్స్ లో సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటాము. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం లేదండి, ఒక పని ఇంతకు ముందే జరిగింది లేదా ఇప్పుడే జరిగింది, జస్ట్ ఇప్పుడే అనే సందర్భంలో ఈ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం వాడుతుంటాం. నెక్స్ట్, మరి హ్యావ్ ని ఎప్పుడు వాడాలి సార్? హ్యాస్ వాడాలి. హ్యావ్ ని ఎప్పుడు వాడాలి, హ్యాస్ ని ఎప్పుడు వాడాలి అంటే ఐ హ్యావ్, వి హ్యావ్, యూ హ్యావ్, they have, but she has, he has, it has, and the nouns has. థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాస్ వాడాలి, మిగతా అన్ని సందర్భంలో హ్యావ్ వాడాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాడేది. ఎస్, we have taken, have we taken? We have not taken, have we not taken? మేము తీసుకున్నాము, మేము తీసుకున్నామా, మేము తీసుకోలేదు, మేము తీసుకోలేదా. వీకి మనం హ్యావ్ వాడతాము. అట్ ద సేమ్ టైం యూ కూడా హ్యావే వాడతాం. యూ సింగులర్ అయినా సరే ప్లూరల్ అయినా సరే హ్యావే వాడతాం. యూ హ్యావ్ టేకెన్, మీరు తీసుకున్నారు. యూ హ్యావ్ టేకెన్, నువ్వు తీసుకున్నావు. ఇక్కడ ఇంగ్లీష్ లో మీరు తీసుకున్నారు అన్నా నువ్వు తీసుకున్నావు అన్నా మనము ఫ్రేమ్ మాత్రం సేమే ఉంటుంది. యూ హ్యావ్ టేకెన్, మీరు తీసుకున్నారు. యూ హ్యావ్ టేకెన్, నువ్వు తీసుకున్నావు. సేమ్. హ్యావ్ యూ టేకెన్, మీరు తీసుకున్నారా. హ్యావ్ యూ టేకెన్ యువర్ శాలరీ, ఆఫ్ దిస్ మంత్, మీరు ఈ మంత్ శాలరీ తీసుకున్నారా. ఎస్, ఐ హ్యావ్ టేకెన్ ఎస్టర్డే. Yes. యా.
సో ఇలా అన్నమాట. హ్యావ్ టేకెన్ యువర్ సాలరీ, మీరు మీ సాలరీ తీసుకున్నారా? హ్యావ్ టేకెన్ యువర్ లీవ్, మీరు లీవ్ తీసుకున్నారా? ఎస్, యూ హ్యావ్ నాట్ టేకెన్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ టేక్ యువర్ సాలరీ, యూ హ్యావ్ నాట్ టేకెన్ అంటే సార్ ఏమనుకో, సాలరీ తీసుకోండి, మీరు సాలరీ తీసుకోలేరు అని చెప్పేసి మన బాస్ మనల్ని గుర్తు చేస్తుంటారు. సో యూ హ్యావ్ నాట్ టేకెన్, మీరు తీసుకోలేదు. హ్యావ్ యూ నాట్ టేకెన్, మీరు తీసుకోలేదా? హ్యావ్ యూ నాట్ టేకెన్, మీరు తీసుకోలేదా? సో ఇలా యు అనేది రెండు విధాలుగా వాడుకుంటాం మనం. సింగులర్ ఉన్నా, ప్లూరల్ ఉన్నా, ఏకవచనం ఉన్నా, బహువచనం ఉన్నా మనం వాడే ఆ యొక్క హ్యావ్ మాత్రం అదే ఉంటుంది అనమాట. హ్యావ్ ఫామ్ హ్యావ్ మాత్రమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దే హ్యావ్ టేకెన్, వాళ్ళు తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ ఎ న్యూ హౌస్, టేకెన్ ఎ న్యూ హౌస్. హ్యావ్ దే టేకెన్? ఎస్, వారు తీసుకున్నారా? దే హ్యావ్ టేకెన్ న్యూ హౌస్. హ్యావ్ దే టేకెన్, వారు తీసుకున్నారా? దే హ్యావ్ నాట్ టేకెన్, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు తీసుకోలేదు. హ్యావ్ దే నాట్ టేకెన్, వాళ్ళు తీసుకోలేదా? నాకు తెలుసు, వాళ్ళు తీసుకోలేదా? హ్యావ్ దే నాట్ టేకెన్, హ్యావ్ దే నాట్ టేకెన్, వాళ్ళు తీసుకోలేదా? క్వశ్చనింగ్. ఓకే, అప్ టు నౌ వీ హ్యావ్ డిస్కస్ ఓన్లీ అబౌట్ హ్యావ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అబౌట్ హ్యాస్. థర్డ్ పర్సన్ సింగులర్స్. వెనెవర్ వి సే థర్డ్ పర్సన్ సింగులర్స్, ఇదొకటి మాత్రం గుర్తుంచుకోవాలంటే ప్రజెంట్ లో థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్ అండ్ నౌన్స్. అంటే నౌన్స్ అంటే పేర్లు, ఏ పేరు ఉన్నా సరే. ఓకే, హీ హ్యాస్ టేకెన్, అతడు తీసుకున్నాడు. హ్యాస్ హీ టేకెన్, అతడు తీసుకున్నాడా? హీ హ్యాస్ నాట్ టేకెన్, అతడు తీసుకోలేదు. హ్యాస్ హీ నాట్ టేకెన్, అతడు తీసుకోలేదా? హీ హ్యాస్ టేకెన్ అంటే అతడు ఏం తీసుకున్నారు మన నుంచి? ఓకే, వేర్ ఇస్ మై పెన్? హీ హాస్ టేకెన్. వేర్ ఇస్ మై పెన్? హీ హాస్ టేకెన్ అంటే నా పెన్ ఎక్కడ ఉందంటే ఆయన తీసుకున్నాడు, అతను తీసుకున్నాడు. ఓకే, హాస్ హీ టేకెన్ మై పెన్? అతను నా పెన్ తీసుకున్నాడా? హీ హాస్ నాట్ టేకెన్ మై పెన్, అతను నా పెన్ తీసుకోలేదు. హాస్ హీ నాట్ టేకెన్ మై పెన్, అతను నా పెన్ తీసుకోలేదా? ఇలా అన్నమాట. సో ఫ్రేజ్ ని, ఒక సెంటెన్స్ ని మనం తీసుకొని దానికి మన ఎగ్జాంపుల్ ని యాడ్ చేసుకుంటూ మన సిచ్యుయేషనల్ గా, కంటెక్చువల్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో he కి has వస్తుంది. At the same time we use has for he, she, it. Next, I use only one verb here, take. That's it. You can change the verb and you can frame sentences. Okay. Next, it has taken. అది ఇప్పుడే తీసుకుంది. అది it has taken. అంటే ఇక్కడ థింగ్స్ కి మనం ఎక్కువగా ఇట్ని వాడుతుంటాం. థింగ్స్ లేదా మనం యానిమల్స్ కూడా ఇట్టే వాడతాం. అది ఇప్పుడే పాలు తాగింది, ఇప్పుడే పడుకుంది. థింగ్స్, వస్తువులకి లేదా యానిమల్స్ కి మనం మామూలుగా ఇలాంటివి వాడుతుంటాం అనమాట. ఇట్ హాస్ టేకెన్, అది ఇప్పుడే తీసుకుంది అనమాట, అది తీసుకుంది. హాజ్ ఇట్ టేకెన్? హాజ్ ఇట్ టేకెన్ వ్యాక్సిన్? దానికి వ్యాక్సిన్ ఇప్పించారా? ఇట్ హ్యాస్ నాట్ టేకెన్, ఇట్ హ్యాస్ నాట్ టేకెన్, అది తీసుకోలేదు. హాజ్ ఇట్ నాట్ టేకెన్, అది తీసుకోలేదు. సో ఈ సెన్స్ లో మనం వాడుతుంటాం అనమాట. అట్ ద సేమ్ టైం నేమ్, ఎనీవన్స్ నేమ్. ఓకే, Mangesh has taken a leave for today. Mangesh has taken a leave for today. అంటే సార్ ఈ రోజు లీవ్ తీసుకున్నారు. జస్ట్ ఇప్పుడే, ఇంతకుముందు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎస్, హ్యాస్ మంగేష్ సార్ టేకెన్? మంగేష్ సార్ లీవ్ తీసుకున్నా. హ్యాస్ మంగేష్ సార్ టేకెన్ ఏ లీవ్? అంటే మంగేష్ సార్ లీవ్ తీసుకున్నారా? మంగేష్ సార్ హ్యాస్ నాట్ టేకెన్ ఏ లీవ్. అసలు లీవ్ తీసుకోలేదు, నా నుంచి లీవ్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. హ్యాస్ మంగేష్ సార్ నాట్ టేకెన్? అసలు మంగేష్ సార్ తీసుకోలేదా? ఈ టైప్ లో వాడతాం అన్నమాట. సో తీసుకున్నారా లేదా? తీసుకున్నారు పాజిటివ్, తీసుకున్నాడా క్వశ్చనింగ్, తీసుకోలేదు నెగటివ్, తీసుకోలేదా నెగటివ్ క్వశ్చనింగ్. ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో మనం వాడుతుంటాం. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో మాకు హ్యాస్, హ్యావ్ వచ్చిందంటే అది ప్రజెంట్. హ్యాస్ వచ్చిన ప్రతిసారి కూడా వర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. ఆ వర్బ్ యొక్క రూపాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. రెగ్యులర్ గా వాడే వర్బ్స్ ని మనం నేర్చుకున్నట్లయితే మిగతా వాటిని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, yes, before going to the next one, I want you to give an example on this. So I will call you one by one. You can give your own example by using own verb.
not same verb. You can say your own verb. So let me ask. Yeah, first Mangya sir, go ahead. Yes, sir. You can use your own verb. Wait, sir. I have taken. Ready, sir? So please turn on your videos. Everybody, please turn on your videos. I want to see you. How confident you are. Have you went to Hyderabad, Anacha, sir? Have you went to Hyderabad? Wrong, sir. Went is V2 form, sir. Gone. Gone. V3 తీసుకోనా? Yeah, V3 తీసుకోవాలి, sir. Have you gone Hyderabad? Have you gone Hyderabad? Okay. First, sir. First, what we can use? Have you gone is right, huh? No. I have gone Hyderabad. Okay. I have gone Hyderabad. Okay. Have I gone Hyderabad? Good. Have I gone Hyderabad? Okay. And have I not gone Hyderabad? Okay, that is last negative questioning. I have not gone Hyderabad. Yes, exactly, sir. Correct. Correct, sir. Next. Right. Very nice, sir. You have tried well. Next, the second one. Namaste. I have done my homework, sir. Okay. Have I done my homework? I have not done my homework. Have I not done my homework? Have I not done my homework? Yes. Super, ma'am. Next. Shailaja, ma'am. Thank you. I have not going to school, sir. First positive. I have gone Hyderabad. Ma'am, if you don't mind, use any other verb. Already they use go, done. So you can use any other. I have gone Sridi, sir. Go, went, gone. ఆ verb కాకుండా వేరే verb ని try చేయండి. Okay, I can give you one verb. See, saw, seen. See, saw, seen. See అంటే చూడడం, saw అంటే చూసేసాడు, seen. ఈ verb యొక్క రూపాలు see, saw, seen, seeing, sees. ఈ verb యూజ్ చేసి మీరు చెప్పండి. I am singing a song. I am singing a song అనేది I am singing a song. I am singing a song అనేది కంటిన్యూస్ లో వస్తుంది. I have. ఓకే, సింగ్ యూజ్ చేయండి. సింగ్, సాంగ్, సంగ్. సో ఇక్కడ V3 ఫార్మ్ సంగ్ వస్తుంది. I have sung a song. I have sung a song. ఇంతకుముందే పాట పాడాను అంటే I have sung a song. Yeah, next. Go ahead, ma'am. Sir, I am Yeah. Krishna Reddy. Yes, sir. Krishna Reddy, sir. Sir, can I try, sir? Yeah, you can, sir. Go ahead. Shailaja ma'am, you can just think. I have bought a new pen. Yes. I have not bought a new pen. Okay. Have I bought a new pen? Okay. Have I not bought a new pen? Super, sir. Wonderful. Okay, sir. Thank you. Bought, buying, buys. V1. Yes, sir. Buy, V4, V5. bought.
Buy, bought, and a V4 income buying, and V5 buys. Buying, yes, sir. Yes. Buys, yes, sir. Yeah. Shailaja, Okay. ready now? Yeah, if you are ready, you can say. Next. Ashok sir. Shawan Ashok sir. Sir, happy evening. Happy evening, Sir, sir. happy evening. Sir, he has repaired a radio. He has repaired a radio. Repaired a radio. Has he repaired a radio? Okay. He has not repaired a radio. Okay. Has he not repaired a radio? Yeah, super, sir. Right. Next, Rathod Rajeshwar, sir. Sir, happy evening, sir. Happy evening, sir. She has taken yesterday leave. Has she taken leave yesterday? Okay. She has not taken leave yesterday. Has she not taken leave yesterday? Sir, if you don't mind, we should not use yesterday. If you use yesterday, that comes in past. And yesterday అని చెప్తే past లోకి వెళ్ళిపోతుంది. Yes. సో అలా Yes. ఇంతకు ముందే లీవ్ తీసుకునే సందర్భంలోనే ఇది వాడతాం. ఒకవేళ yesterday అని చెప్తే she took a leave. Yes. She took a leave. అది past లోకి వచ్చేస్తుంది మళ్ళీ. Okay. సో yesterday అని మెన్షన్ చేయకపోతే your sentence is 100% correct. Okay, sir. Yeah. Next, Badirav sir. Sir, happy evening, sir. Happy evening, sir. Sir, వెర్బుకు బదులుగా ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నా సార్. సార్ దేనికి బదులుగా? వర్బ్కు బదులు. వర్బ్కు బదులు సార్ మీరు మ్యూట్ అయ్యారు బాజిరావు సార్. కాల్ వచ్చింది సార్, సారీ. ఓకే. He has 2 children. Has he 2 children? He has not 2 children. Has not he 2 children? Can you repeat, sir? Can you repeat it once? He has 2 children, sir. First one, positive. Okay. Questioning. Has he 2 children? Has. Has he? Okay. Okay, sir. Has he have two? Yes. Okay. He has not 2 children. Okay. Has not he 2 children? Okay. So here there is a correct correction, sir. He has 2 children. Okay. Has he have 2 children? Has he have 2 children? మళ్ళీ how వస్తుందా సార్? మళ్ళీ have వస్తుంది. And Yes. hasn't or has he not have 2 children? Has he not have 2 children? అక్కడ మనకు హ్యావ్ అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్ గా కాకుండా హ్యావ్ అనేది యాడ్ అవుతుంది దానికి. ఎలా అయితే మనము చేసేటప్పుడు ఈట్స్ అని ఉంది అనుకోండి, షీ ఈట్స్ అన్ యాపిల్. డస్ షీ ఈట్ అన్ యాపిల్? డస్ షీ ఈట్ అన్ యాపిల్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా అక్కడ హ్యాస్ మనం తీసేస్తున్నాం, హ్యాస్ ని క్వశ్చనింగ్ చేస్తున్నాం కాబట్టి హ్యాస్ తర్వాత హ్యావ్ ని వాడతాం. హ్యాస్ హీ నాట్ హ్యావ్ 2 children? ఓకే. అండ్ వర్బ్ లేదు కాబట్టి మనం వర్బ్ ని యాడ్ చేసుకుంటున్నాం అంతే. వర్బ్ లేదు కాబట్టి yes sir. Well try, sir. Okay. Srishalam. Thank you. Srishalam. I think Dharmara sir was not here. Dharmara sir absent. Okay, Srishalam, go ahead. Say an example. Srishalam Sri. I have watched a movie. Have I watched a movie? I have not a watched a movie. Have I
not watched a movie. Okay, okay. Good, sir. Well tried. Yes. Next, finish all. Anybody else? Okay. I asked everyone. Okay, we can go to the next one. That's about continuous. Present perfect continuous. Present perfect continuous. What is in that? So when the action was started in the past and still continues in the present, we use this tense. When the action was started in the past and continued in the present, we use that. ఒక యాక్షన్, ఒక పని ఏదైతే గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతుంది అనే సందర్భంలో అని వాడతాం. గతం అంటే పాస్ట్ అని కాదు, స్టార్ట్ అయ్యి ఎప్పుడైనా సరే అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంటే దాన్ని ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తుంటాం. ఎస్, ఆ టెన్స్ నేర్చుకునేటప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది, బట్ ఇక్కడ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో మనకు ఐడియా వస్తుంది అన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హావ్ బీన్ టేకింగ్. I have been taking, నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను. I have been taking training to many people. నేను ఎప్పటి నుంచో ఎంతో మందికి తీసుకుంటున్నాను. I have been taking. I have been teaching. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఎప్పటి నుంచి 2016 నుంచి చెప్తున్నా. సో వాళ్ళ అప్పటి నుంచి చెప్తున్నాను, అప్పటి నుంచి చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అని అర్థం. సో when we are going to say our experience, we have to use this frame, this tense. I have been teaching since 2016. I have been teaching for 5 years. సో ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభించామని చెప్పాలనుకుంటే సిన్స్ వాడాలి. ఈ సమయం ఎంతసేపు అయింది అనేది చెప్పడానికి ఫర్ ని వాడాలి. ఓకే, we have been learning. We have been learning since 7 o'clock. We have been learning since 7 o'clock and we have been learning for half an hour. అంటే మనం 7 o'clock నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. మనం 7 o'clock కి స్టార్ట్ చేసాము. రెండు మీనింగ్స్, పాయింటెడ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అనేది పాయింటెడ్ ఆఫ్ టైం, ఎప్పటి నుంచి పాయింటెడ్ ఆఫ్ టైం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, ఎంతసేపు. సో మనం 7 o'clock నుంచి నేర్చుకుంటున్నాము సిన్స్, మనము హాఫ్ అన్ అవర్ నుంచి నేర్చుకుంటున్నాము ఫర్. ఈ రెండు మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అన్నమాట. ఐ హావ్ బీన్ టేకింగ్, నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను. హ్యావ్ ఐ బీన్ టేకింగ్, నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను. క్వశ్చనింగ్ అన్నమాట. ఐ హావ్ నాట్ బీన్ టేకింగ్, నేను ఎప్పటి నుంచో తీసుకోవట్లేదు. ఐ హావ్ నాట్ బీన్ టేకింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు, నేను ఎప్పటి నుంచో క్లాసెస్ తీసుకోవడం మానేసా, తెలుగులో తీసుకోవడం మానేసా అన్నమాట. హ్యావ్ ఐ నాట్ బీన్ టేకింగ్, నేను అసలు ఎప్పటి నుంచో క్లాసులు తీసుకోవడం మానేశానా అని చెప్పేసి ఇలా క్వశ్చనింగ్ చేసుకో. ఐ హావ్ బీన్ టేకింగ్, హ్యావ్ ఐ బీన్ టేకింగ్, ఐ హావ్ నాట్ బీన్ టేకింగ్, హ్యావ్ ఐ నాట్ బీన్ టేకింగ్. ఇక్కడ మనం అందరం ఫోకస్ చేయాల్సిందే, ఏది యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్ అనగానే మనకు అందరికి తెలిసిందే, పర్ఫెక్ట్ అనగానే ఖచ్చితంగా పర్ఫెక్ట్ లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉంటే అది పర్ఫెక్ట్. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ అంటే మనకు తెలిసిందే ఇంగ్ ఫామ్ ఉంటుంది. సో ఆ పేరులోనే మనకు కనిపిస్తుంది అనమాట పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉంటుంది, దాంతో పాటుగా ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఓకే, ఆ ఐడియా అనేది మనకు సింపుల్ లో వన్ రూపం ఉంటుంది, కంటిన్యూస్ లో ఇంగ్ ఫామ్ ఉంటుంది, పర్ఫెక్ట్ లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తో పాటుగా ఇంగ్ ఫామ్ ఉంటుంది. సో ఇది బేసిక్ అవేర్నెస్ అన్నమాట. ఇది మనకు తెలిసి ఉంటే మనం ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. యా సార్, శ్రీశైలం, ఐ థింక్ యూ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ టు మీ. డూ యు హావ్ ఇట్ అవుట్? Ask me, sir. నో, నీకేదో క్వశ్చన్ ఉంది, నువ్వు అడిగావు అనుకుంటున్నా, నేను పిలిచినట్టు అనిపించింది. ఏం అడగాలి సార్? ఓకే, యా. నెక్స్ట్, I don't think so. we have taking, we have been taking. బీన్ ఎప్పుడైతే బీన్ వచ్చిందో మనకు అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టెన్స్ బట్టి మారేది వర్బ్, వర్బ్ కంటే ముందు ఉండే హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సేమే ఉంటాయి. టెన్స్ లో మారేది వర్బ్, దానికంటే ముందు ఉండే హెల్పింగ్ వర్బ్. ఓకే, ఆమ్, ఈజ్, ఆర్ వస్తే కంటిన్యూస్,
హ్యావ్ హ్యాస్ లో వస్తే అది పర్ఫెక్ట్. హ్యావ్ హ్యాస్ తో పాటు కంటిన్యూస్ ఏదైనా వచ్చిందంటే అది పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, వి హ్యావ్ బీన్ టేకింగ్, మేము ఎప్పటి నుంచో తీసుకుంటున్నాము. వి హ్యావ్ బీన్ టేకింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ బట్ స్టిల్ వి డిడ్ంట్ అండర్స్టాండ్. మేము ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం కానీ మాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్తే బాగా అర్థమైంది. ఓకే, హ్యావ్ వి బీన్ టేకింగ్, మేము ఎప్పటి నుంచో తీసుకుంటున్నామా తెలియకుండా తీసుకుంటున్నాం అనమాట. వి హ్యావ్ నాట్ బీన్ టేకింగ్, మేము ఎప్పటి నుంచో తీసుకోవట్లేదు. హ్యావ్ వి నాట్ బీన్ టేకింగ్, మేము ఎప్పటి నుంచి తీసుకోవట్లేదా, క్వశ్చనింగ్. సో ఇలా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఆ సేమ్ రూల్ అనేది అప్లికేబుల్ అనమాట. థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాస్ వాడాలి, మిగతా అన్ని సందర్భాల్లో హ్యావ్ వాడాలి. థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, సారీ థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాస్, మిగతా సందర్భంలో హ్యాస్ వాడాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హీ షీట్ థర్డ్ పర్సన్స్, అదేందా కన్ఫ్యూజ్ కావద్దు. హీ షీట్ వస్తే హ్యాస్ వాడాలి, నేమ్స్ వస్తే హ్యాస్ వాడాలి. ఐ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్, ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఈ షీట్ ఎప్పుడు వచ్చినా సరే ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే. ఈ షీట్ లో వచ్చినప్పుడు హ్యాస్ వాడాలి, నేమ్స్ వచ్చినప్పుడు హ్యాస్ వాడాలి, మిగతా సందర్భంలో హ్యావ్ వాడాలి. ఓకే, నెక్స్ట్ he has been taking coaching for DSC. He has been taking coaching for DSC since 2011. అతడు 2011 నుంచి DSC కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. He has been taking coaching for DSC for 4 years. He has been taking coaching. Has he been taking coaching? He has not been taking coaching. Has he not been taking coaching? కోచింగ్ తీసుకుంటున్నాడు, తీసుకోవట్లేదు, కోచింగ్ తీసుకుంటున్నాడా, కోచింగ్ తీసుకోవట్లేదా, ఇలాంటివి అన్నమాట. He has not been taking. He has been taking, తీసుకుంటున్నాడు. Has he been taking, తీసుకుంటున్నాడా. He has not been taking, తీసుకోవట్లేదు. Has he not been taking, తీసుకోవట్లేదా, ఇలా అన్నమాట. సో మనం అది జస్ట్ ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది, దాంట్లో ఏం లేదు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ టెన్స్ ను ఎలా ఎప్పుడు వాడతాం అనేది తెలియాలి. ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి కూడా కంటిన్యూ అవుతాయి. గతం అంటే నిన్న 2 days ముందు అని కాదు, ఇంతకు ముందు ఎప్పుడు స్టార్ట్ అయినా అది గతమే. అది 1 minute అయినా 1 hour అయినా 1 day అయినా సరే గతమే అంటారు. సో అప్పుడు ప్రారంభమై ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతేనే మనం ఈ టెన్స్ ని వాడి మనం మాట్లాడవచ్చు. ముఖ్యంగా మన యొక్క అనుభవం చెప్పడానికి ఇలా చెప్తే బాగుంటుంది. ఐ హావ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటాం. అలా కాకుండా సేమ్ ఫీల్డ్ లో మనం కంటిన్యూ అవుతే ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 6 years. దాని మీనింగ్ ఏంటంటే 6 years గా మీరు టీచింగ్ చేస్తున్నారు, స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సార్ ఎనీ డౌట్? ఎవరో మాట్లాడుతున్నారమ్మా. ఓకే, రెడీ టు సే ఎగ్జాంపుల్ ఆన్ దిస్ టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ as usual. I can call in order. Rajeshwar sir, go ahead. You can see the example and you can ఇక్కడ ఉన్న వాటిని తీసుకొని సబ్జెక్ట్ ని చేంజ్ చేయండి, వర్బ్ ని చేంజ్ చేయండి, మిగతాదంతా సేమ్. We have been reading. Yes. Have we been reading? Okay. We have not been reading. Okay. Have we not been reading? Have we not been reading? Can you repeat your example once? Sir? Can you repeat it once? We have been reading. Okay. Reading a book. Have we? We have been reading a book. We have been reading a book. Sir.
Okay. Sir. We have not been reading a book. Okay. Have we not been reading book? Okay. We have been reading a book. మేము ఒక బుక్ చదువుతూ ఉన్నాము. Yes, sir. Okay. Since morning or since say 6 o'clock or for 1 hour, for half an hour, whatever it. Have you been reading? నేను చదువుతున్నానా? Have, sorry, we have not been reading. We have not been reading. మేము Have we not been taking? have you not been reading? Have you not been reading? అసలు చదువుతున్నామా అనే క్వశ్చనింగ్ లో ఇలా వాడతాం అనమాట. గంట సేపు అవుతుంది అసలు మీరు చదువుతున్నారా అని మన క్వశ్చన్స్ అడుగుతున్నా, అప్పుడప్పుడు అంటుంటాం అనమాట. గంట అవుతుంది మీరు అసలు చదువుతున్నారా అని చెప్పేసి. Have you been reading? Have you been reading for 1 hour? Have you been reading for 1 hour? Have we been? 1 hour నుంచి మీరు అసలు చదువుతున్నారా అని ఈ సెన్స్ లో వాడాలన్నమాట. Have you been reading? Have you been playing? Have you been watching? Have you been doing your work? You have been applying Yes. for Okay. Yeah. Yeah. money. Srishalam sir, just mute your audio. Oh my God.